బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. విజయవాడలో మరోసారి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం 3 గంటలకే చీకటి వాతావరణం నెలకొంది. గంటకు పైగా భారీ వర్షం కురిసింది. ఉమ్మడి కృష్ణా జిల్లా అంతటా కూడా వర్షాలు కురుస్తున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. పూర్తిగా సాయంత్రం 6 అయిందా 7 అయిందా అనేది ఒక్కసారిగా విజువల్ చూస్తే కనుక అసలు ఎటువంటి వాతావరణం మీరు చూడొచ్చు. ముఖ్యంగా పూర్తిగా మబ్బు పట్టేసింది, వర్షం కురుస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే గత 2-3 రోజులుగా కాస్త వర్షానికి సంబంధించి కాస్త ఉపశమనం ముఖ్యంగా ఎండ నుంచి కాస్త చిరుజల్లు ఉపశమనం కలిగించాయని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ నేపథ్యంలో గంటకు పైగా భారీ వర్షం కురవడంతో ప్రస్తుతం విజయవాడలో ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూస్తున్నారు. ఆ పరిస్థితి విజువల్స్ మీరు చూడొచ్చు. అప్డేట్స్ తీసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ప్రస్తుతం విజయవాడలో ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడ వాళ్ళు ఏమంటున్నారు? విజయవాడ వర్షం దంచి కొడుతుంది. దాదాపు అరగంట పైగా వర్షం అయితే దంచి కొడుతున్న పరిస్థితి ఉంది. మొన్నటి నుంచి కూడా విజయవాడ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి తాజా పరిస్థితి ఒకసారి మీరు చూడొచ్చు. వర్షం అయితే దంచి కొడుతున్న పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ చెప్పినట్టే గత 3-4 రోజులుగా విజయవాడ ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అయితే వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ఒకసారి అటు గుణదల ప్రాంతం వైపు చూస్తే, మాచవరం, మొగలరాజపురం వైపు ప్రాంతం చూస్తే కనుక పూర్తిగా అటు ఉన్నటువంటి ప్రాంతం కూడా కడమడి విధంగా వర్షం అయితే కురుస్తుందని చెప్పాలి. ఎందుకంటే ప్రతి 3 రోజుల నుంచి కూడా వర్షం ఇక్కడ విజయవాడతో పాటు కృష్ణా జిల్లాలో కూడా కురుస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ఉదయం కూడా తేలికపాటి జల్లులు అయితే ఇక్కడ కురిశాయి. కానీ పూర్తి స్థాయిలో ఈరోజు అయితే దాదాపు అరగంట నుంచి విజయవాడలో వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి ఉంది. వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టుగానే వర్షాలు అయితే కురుస్తున్నాయి. గత 3 రోజులుగా వాతావరణం చల్లబడడంతో విజయవాడ ప్రాంత వాసులు అయితే కొంత సేద తీరుతున్నారు. చూడొచ్చు, పూర్తిగా ఒక ఆహ్లాదకర వాతావరణం ఇక్కడ విజయవాడ కనబడుతుంది. పూర్తిగా 3 రోజులుగా వాతావరణం చల్లబడడంతో సేద తీరుతున్నారు. 47.5 డిగ్రీల ఉష్ణోగ్రత మొన్నటి వరకు చూసాము. బయటికి రావాలంటే అల్లాడిపోయిన పరిస్థితి మనం చూసిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వర్షాలు కురుస్తుందో కొంత అందరూ కూడా కొంత సేద తీరుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకొక భయము సామాన్యులు కానీ ప్రజలు కానీ వెంటాడుతుంది. అదేంటంటే వర్షాలు పడిన తర్వాత బాణుడు బగబగలు ఇంకా పెరుగుతాయి కాబట్టి దానిపైన కూడా ఇక్కడ స్థానికులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చూసాము. ఇప్పుడు ఈ వర్షాలు తెరిపించిన తర్వాత రోహిణి కార్తీ కూడా రాబోతుంది కాబట్టి ఇంకా ఎండ తీవ్రత ఎక్కువ ఉండే అవకాశం ఉందని భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి కురుస్తున్న వర్షానికి అయితే విజయవాడ నగరం లోతట్టు ప్రాంతాల్లో కూడా జలమయమైన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే విజయవాడకు సంబంధించి కానీ అటు కృష్ణా జిల్లాకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో వాతావరణ శాఖ అధికారులు రెయిన్ అలర్ట్ అయితే చెప్పిన నేపథ్యం చూసాం. ఈ నేపథ్యంలోనే విజయవాడ కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి పూర్తిగా ఒక విజయవాడకు సంబంధించి ఇక్కడ స్థానికులు కానీ వీళ్ళంతా కూడా వర్షంతో సేదతున్న పరిస్థితి. కొంతమంది అక్కడ చూడొచ్చు, అంబేద్కర్ స్టాచ్యూ చూడడానికి వచ్చిన వాళ్ళు వర్షంలో తడిసిపోయిన పరిస్థితి. వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ విజిట్కి వచ్చి వాళ్ళంతా కూడా వర్షంలో తడిసిపోయిన పరిస్థితి. వర్షాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా అక్కడ స్థానికులంతా కూడా వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ విజయవాడ అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి. 3-4 రోజులుగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇంకొక 2-3 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే మొన్న కురిసినటువంటి వర్షాలకు సంబంధించి కానీ పిడుగులు పడినతో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది చనిపోవడం జరిగింది. ఈ రోజు కూడా పిడుగులు దాదాపుగా ఎక్కువగా పడుతున్న పరిస్థితి కూడా ఉంది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో చెట్లు కిందకి ఎవరు వెళ్ళకూడదని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమన్నప్పటికీ విజయవాడ వ్యాప్తంగా వర్షం అయితే కుమ్మరిస్తుందని చెప్పాలి. దాదాపు అరగంట పైగా వర్షం అయితే కురుస్తుంది. ఇంకా వర్షం తగ్గుముఖం పట్టే అవకాశం లేదు. ఎందుకంటే కారు మబ్బులన్నీ కూడా విజయవాడ నగరాన్ని కమ్మేసిన నేపథ్యంలో మరికొంతసేపు విజయవాడలో వర్షం కొనసాగే అవకాశం అయితే ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి.